ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం. ఇక ఓఆర్ఆర్ లోపల కళ్ళు అమ్మకాలు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కళ్ళు అమ్మకాలు బంద్ చేస్తారట. కో అర్బన్ రీజియన్ పరిధిలో కళ్ళు దుకాణాలు ఎత్తివేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. కల్తీ కళ్ళను అరికట్టాలంటే ఇది ఒక్కటే మార్గమని ఆబ్కారీ అధికారులు సూచించారట. మొత్తం ఓఆర్ఆర్ లోపల ఎన్ని 454 కళ్ళు దుకాణాలు ఉన్నాయి. ఇది ఇట్లా ఉంటే తాజాగా కూకట్పల్లికి సంబంధించిన ఘటనలో కల్తీ కళ్ళు తాగి ఇంకో మహిళ చచ్చిపోయిందట. చూద్దాం డీటెయిల్స్. హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు మూతపడనున్నాయా? కల్తీ కళ్ళను అరికట్టాలంటే అసలు కళ్ళు దుకాణాలే లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందా అని చెప్పేసి ఇక్కడ అంటుంది. కూకట్పల్లి ప్రాంతంలో కల్తీ కళ్ళు సేవించి 10 మంది చచ్చిపోయారు. ఈ ఘటనని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది. సో అందుకే ఓఆర్ఆర్ లోపల ఉన్న కళ్ళు దుకాణాలన్నీ కూడా బంద్ చేయాలి, వాటి అనుమతులు రద్దు చేయాలి అని చెప్పేసి మొత్తం 454 కళ్ళు దుకాణాలను ఇచ్చేసేందుకు వాటి అనుమతులు రద్దు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. 2004లో కల్తీ కళ్ళు ఘటన జరిగినప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఏమని? తాటి చెట్లు ఈత చెట్లు లేని జాగాల మీరు కళ్ళు వ్యాపారం ఎట్లా చేస్తారు? కాబట్టి 50 కిలోమీటర్ల వరకు తాటి చెట్లు ఉన్నటువంటి పరిధిలో 50 కిలోమీటర్లు ఉన్న పరిధిలోనే కళ్ళు వ్యాపారం చేయాలి. 50 కిలోమీటర్ల లోపల తాటి ఈత చెట్లు లేని ప్రాంతాల్లో కళ్ళు అమ్మొద్దు అని చెప్పేసి ఒక ఉత్తర్వులు ఇచ్చిండు. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆ ఉత్తర్వులను ఎత్తేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ ఉత్తర్వులను ఎత్తేస్తూ కళ్ళు కాంపౌండ్లకి ఇచ్చేసింది. కొంత గ్రామాల నుంచి కళ్ళు తెప్పించే కళ్ళు స్టాల్స్ పేరుతో ఇచ్చేసింది. అయితే 2004లో కళ్ళు దుకాణాలు ఎందుకు మూతపడ్డా, ఏ కారణంతో విక్రయాలు నిలిపివేశారనే అంశాల మీద ఆబ్కారీ శాఖ కమిషను అధికారులతో చర్చించారంట. 2014లో తిరిగి ప్రారంభించడానికి ఎలాంటి కారణాలు చూపారనే అంశాలను కూడా నివేదికలోకి తీసుకున్నారు. దీంతో గ్లోబల్ సిటీకి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఓఆర్ఆర్ లోపల ప్రాంతాన్ని గ్లోబల్ సిటీకి అభివృద్ధి చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల సరఫరా జరగకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలను ఫలంగా పెట్టే ఏ కార్యక్రమాన్ని సహించలేదని ఈగల్ అనే పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేసింది. ఇలాంటి తరుణంలో కల్తీ కళ్ళు దాగి కూకట్పల్లిలో 10 మంది మరణించిన ఘటనను తీవ్రంగా తీసుకుంది. ఆబ్కారీ శాఖ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. కల్తీ కళ్ళు ఘటన అనంతరం ఓఆర్ఆర్ లోపల ఎన్ని కళ్ళు దుకాణాలు ఉన్న వివరాలను కూడా ప్రభుత్వం తెప్పించుకుంది. మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ల పరిధిలోని మల్కాజ్గిరి, మెడ్చల్, షాద్నగర్, సరూర్ నగర్ సూపరింటెండెంట్ పరిధిలో ఉన్న కళ్ళు దుకాణాలు అన్నీ కూడా మూతపడతాయంట. ఎందుకు మూతపడతాయి అంటే 50 కిలోమీటర్ల పరిధిలో తాటి చీతి చెట్లు లేవు కాబట్టి. ఒకసారి చూద్దాము. ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపల తాటి కోఆపరేటివ్ సొసైటీలు 390 తాటి కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 14 ఉన్నాయి. ఈ సొసైటీల పరిధిలో అంటే 14 సొసైటీల పరిధిలో 53 కళ్ళు దుకాణాలు ఉన్నాయి. సికింద్రాబాద్ పరిధిలో 31 సంఘాలు ఉంటే వాటి కింద 50 దుకాణాలు. రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి పరిధిలో 77 సంఘాలు ఉంటే వాటి పరిధిలో 79 దుకాణాలు ఉన్నాయి. మేడ్చల్ పరిధిలో 50 సంఘాలు ఉంటే 52 దుకాణాలు ఉన్నాయి. సరూర్నగర్ పరిధిలో 158 సంఘాలు ఉంటే 158 దుకాణాలు ఉన్నాయి. ఇక శంషాబాద్ పరిధిలో 60 తాటి సంఘాలు ఉంటే 62 దుకాణాలు ఉన్నాయి. మొత్తం 390 తాటి సొసైటీలు ఉంటే తాటి కోఆపరేటివ్ సొసైటీలు ఉంటే 454 దుకాణాలు ఉన్నాయి. ఈ కళ్ళు విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఈ నివేదిక అంతా కూడా ప్రభుత్వానికి అప్పచెప్పింది. అయితే ఈ అన్నిట్లలా కళ్ళు దుకాణంలో మొన్న జరిగినటువంటి కూకట్పల్లి ఘటన తర్వాత ఆ షాంపిల్ తీసుకొచ్చి చేస్తే 99% కల్తీ కళ్ళే. ఆల్ఫ్రా జోలము, ఇంకో జోలము, ఆ జోలము, ఈ జోలం కలిపి ఆ కల్తీ కళ్ళ దానిలో జోల వాడుతుంది. మత్తులో దూగుతారు. అది ఎక్కువైతే మొత్తం పాడెక్కుతున్నారు. సో ఈ విషయంలో కొంత సీరియస్గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కల్తీ కళ్ళు దుకాణాల మీద దాడులు చేసారు, కొన్నింటిని రద్దు చేసారు, ఏమంటారు సీజ్ చేసారు, మంచిగానే ఉంది. అయితే కల్తీ జరగకుండా అడ్డుకోవాలి. కానీ కల్తీ కళ్ళు జరుగుతుంది కాబట్టి కల్తీ కళ్ళు కాంపౌండ్లు తీసేస్తాం. మరి అట్లంటే దవాఖానలలో ప్రైవేట్ దవాఖానలు కావచ్చు, గవర్నమెంట్ దవాఖానలు కావచ్చు, వైద్యం వికటించి ఏమంటారు రకరకాల కారణాలతోని జనాలు చచ్చిపోతున్నారు. మరి దవాఖానలను తీసేస్తారా? కల్తీ కళ్ళు వల్ల చనిపోతున్నారు, కళ్ళు కాంపౌండ్ల వల్ల కాదు. కళ్ళు కాంపౌండ్ల మీద నిత్యం నిఘా పెట్టాలి. ఎప్పటికప్పుడు దాన్ని ఏమంటారు ఒక నిఘా పెట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయండి. కళ్ళులో ఏం కలుపుతున్నారు ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి శాంపిల్ చేయండి. అబ్కారీ అధికారులు ఉన్న డ్యూటీ అది కదా. కళ్ళు కల్తీ కాకుండా అడ్డుకోండి. ఊర్ల నుంచి స్వచ్ఛమైన కళ్ళను కాంపౌండ్ దాకా తీసుకొచ్చే క్రమంలో 4 సార్లు టెస్ట్ చేయండి, చెక్ పోస్టులు పెట్టండి. అంతేగాని
ఈ మొత్తం కళ్ళు కాంపౌండ్లో లేకుండా ఎత్తేస్తే మీకు సగం పని తప్పుతుంది. అట్లాంటి ఆలోచన కానీ అట్లాంటి నిర్ణయం కానీ కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది కల్తీ చేయకుండా కూడా అమ్మే వాళ్ళు ఉంటారు. ఆ కల్తీ కళ్ళు వల్ల సమస్య, కళ్ళు వల్ల కాదు. నేను కళ్ళుని సమర్థిస్తున్నాను కాదు, కళ్ళు వల్ల ఎన్నో కుటుంబాలు దాన్ని ఉపాధి మార్గంగా చేసుకొని బతుకుతూ ఉన్నాయి. ఊళ్ళల్లో ఏ పని దొరకక కొంత కళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్లో కాంపౌండ్లలో అమ్ముకునే మహిళలు కూడా ఉంటారు. ఆ కళ్ళు కాంపౌండ్లలో వాళ్ళు ఏదైతే ఆ తినుబండాలు అమ్ముకొని బతికే వాళ్ళు ఉంటారు. పొద్దంతా పని చేసి ఆ కళ్ళు దానికనే పోతున్నట్టు వాళ్ళ బడ్జెట్ గంతే. అయితే ఆ కళ్ళును కల్తీ కాకుండా ఆపాలి. కానీ కళ్ళు కల్తీ అవుతుందని కళ్ళు కాంపౌండ్లు ఎత్తేస్తే ఇల్లు ఎలుకల బాధకు ఇల్లు గాలి పెట్టుకున్నట్టే ఉంటుంది. కాబట్టి ఆ కళ్ళును అరికట్టేలాగా చర్యలు తీసుకోవాలి. కానీ కళ్ళు కాంపౌండ్లోనే లేకుండా చేస్తా అంటే ఏమంటారు, సారు చక్కగా చదువు చెప్తులని బడినే తీసేసినట్టు, డాక్టర్ మంచిగా వైద్యం చేస్తారని దవాఖాన తీసేసినట్టు ఇట్లా ఉంటుంది వ్యవస్థ. కాబట్టి కళ్ళు కాంపౌండ్ల వల్ల చాలామంది ఉపాధి పొందుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది ఉపాధి పొందుతున్నారు. కాకపోతే ఏంటంటే ఆ ఉపాధి పొందే విషయంలో కల్తీ కలిపి జనాల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఆల్ఫ్రాజోలం అట్లాంటి రసాయనాలు కలిపి ఆ మత్తు పదార్థాల డోసు పెంచి వాటిని సప్లై చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఆ కళ్ళును కల్తీ చేసే ఆ సిస్టమ్ మీద, ఆ గ్యాంగుల మీద చర్యలు తీసుకోండి. వాళ్ళ మద్దతు మీకు కావాలి కాబట్టి కళ్ళు కంపెనీలు ఎత్తేసేవాడు. వాళ్ళు కళ్ళు కంపెనీలు ఎత్తేసేవాడు. ఇలా మద్య నిషేధం, ఒక ఊర్లో మద్య నిషేధం ఉంటే పక్క ఊర్లో బెల్ట్ షాపులు అమ్మతలేరా? ఇది కూడా అంతే. నువ్వు ఇట్లా కళ్ళు కంపెనీలు అనుమతులు చేసేవాడు ఇంకో రకంగా అమ్ముతాడు. కానీ ఆ కళ్ళు కల్తీ కాకుండా అడ్డుకోవడం అనేది మంచి ఆలోచన. అట్లా కాకుండా కళ్ళు కాంపౌండ్లు ఎత్తేస్తామంటే కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయం మీద కొంత దృష్టి పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఇది ఇట్లా ఉంటే ఇక ఏమంటారు, సీటింగ్ పద్ధతి తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నది గవర్నమెంట్. ఇప్పటికే పంజాబ్, తమిళనాడులో కొన్ని జాగాలలో అమలు చేస్తూ ఉన్నారు. కేరళలో, ఒడిశాలో పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉన్నారు. ఈ